అమ్మా, కోర్టు వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. హాయ్, కోర్టు సంగతి నాకు వడ్లేని తాతయ్య, నేను చూసుకుంటాను కదా. ఆ నాగరాజు నన్ను ఎలా ఎన్నాళ్ళు కోర్టు చుట్టూ తిప్పుతాడో అర్థం కావట్లేదు. తాతయ్య, ఆ నాగరాజ్ మళ్ళీ కోర్టుకి వెళ్లకుండా ఆడికి ముక్కుతాడేస్తాను. దేవదాస్ అంటే ప్యామ్లో ఓడిపోయాడా? అసలు పేరు ఏంటో చెప్పండి. అదో పెద్ద స్టోరీలేండి, మీరు ఇంటికొస్తారు కదా అప్పుడు చెప్తాను. హాయ్, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఆయ్ మీరు తాతయ్య గారు వైజయంతి వస్తున్నారు, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి, అంతే కదండి? హాయ్ అంతేనండి. అలాగే బొబ్బర్లంక సీత గారు. హాయ్, ఇదిగో వైజయంతితో మాట్లాడండి. ఎలియట్ గారు, మ్యాటర్ అర్థమైంది కదా? అర్థమైంది. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ జర్నీ. తాతయ్య, తాతయ్య, హైదరాబాద్ లో నేను పర్సనల్ గా షాపింగ్ చేయాలి. 1,00,000 రూపాయలు కావాలి తాతయ్య. 1,00,000 రూపాయలు సరిపోతుందా? చాలు తాతయ్య. సీత, హాయ్ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వైజయంతికి ఇవ్వు. హాయ్, ఇవిగో తాళాలు. ఒక్క నిమిషం వైజయంతి. అలాగే. వైజయంతి, ఇగో డబ్బులు, భద్రంగా దాచుకోయే. ఓకే. రే అప్పలాయుడు, ఇల్లు జాగ్రత్త. అలాగే సీతకాయ్. అవునరా, ఇంతకు నీ చెప్ప అంత పట్టుకుని తిరుగుతున్నావేంటి? సీతకాయ్, ఈ 100 పొలాల్లో దొరికింది. ఇందులో రే, నువ్వు చెప్పాలనుకుంది మర్చిపోయి ఉంటావు. గుర్తొస్తే ఫోన్ చేసి చెప్పు, నీకేం కావాలో హైదరాబాద్ తీసుకొస్తానులే. అలాగే సీతకాయ్. ఉంటారా? హాయ్. రేపు రెండోసారి కోర్టుకు వెళ్తున్నాను. ఓ శివరామరాజు కూడా రేపు కోర్టుకు వస్తున్నాడు. నాకు అక్కడ న్యాయం జరుగుతుందో లేదో నాకు తెలీదు. అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా.
చంద్రశేఖర్ లాంటి గొప్ప లాయరే సీతన అమృతన అని కంగారు పడుతున్నాడు. ఒకవేళ వాదోపవాదాల్లో నేను కేసు ఓడిపోతే కోర్టు బయటే ఆ శివరామరాజుని ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. ఆ అహంకారాన్ని చంపి నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపోతానమ్మా, లొంగిపోతాను. నన్ను ఆశీర్వదించమ్మా, ఆశీర్వదించు. ఏమండి, ఏంటండి మీరు చేసేది? మీకేమైనా పిచ్చి పట్టిందా? నార్మల్, నేను అనుకున్నది చేసి తీరతాను. ఓ శివరామరాజుని చంపి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూర్చాలి. అదే నా ఆశయం. నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు. అది కాదండి. మాట్లాడుకో, మాట్లాడుకో. నన్ను అర్థం చేసుకో. బాసు, ఏంట్రా? లాయర్ గారు వచ్చారండి. సరే, వస్తున్నాను. హాయ్. జాగ్రత్త. నాగరాజు గారు, చిన్న రిక్వెస్ట్. ఏంటి చెప్పండి. మన బిక్కవోలు సుబ్బారాయుడిని మనతో కాకుండా సపరేట్గా శివరామరాజు గారి కార్ని ఫాలో చేస్తూ రమ్మనమని చెప్పండి. చేస్తే హైదరాబాద్ వరకు ఫాలో చేస్తూ రావాలి. అక్కడికి వచ్చాక సీత ఏ క్షణానైనా అమృతగా కోర్టుకు రావచ్చు. ఆ కన్ఫర్మేషన్ కోసం. అలాగే. రే సుబ్బు, హాయ్. నువ్వు ఆ శివరామరాజు కారుని ఫాలో చేస్తురా. అర్థమైందా? అట్లాగే, వెళ్ళు. నేను ఫాలో చేసుకుంటూ వస్తుంటారు, మీరు పదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా చెయ్యి. హాయ్. రవళి రమణ సల్వ కూతురు. అవును, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది. వాళ్ళ ఫాదర్కి తెలిస్తే ఒప్పుకోడని పారిపోయి హైదరాబాద్ వచ్చింది. నరసింహ, రెడీయా? ఎస్ మేడం, రెడీ. మేడం, ఆ రోజు రమణ సాల్వను ఫాలో చేసి వెళ్ళాను. సిటీ అవుట్స్కట్స్లో ఎవరో ఒక వ్యక్తిని మీట్ అయ్యాడు. ఏదో ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారని నాకు అర్థమైంది.
నాకు ముందు నుంచి రమణ సల్వ మీద అనుమానంగా ఉంది. పైగా వికాస్ చెవులో ఏదో చెప్పాడు. అది సరిగ్గా వినిపించలేదు. చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఆ రమణ సల్వ అండ చూసుకుని వాడలా మాట్లాడాడు. పైగా వాడి కూతురు లవ్ అఫేర్ తెలుసుకొని ఏదో జరుగుతుందని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఈ వీడియో చూస్తే మనకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మేడం. సరే, ప్లే చేయి. నరసింహ, పాజ్. హ్యాట్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు? కొంచెం జూమెల్లు, కొంచెం. ఆపు. ఈ హ్యాట్ లేకపోతే పర్సన్ ఎవరో క్లారిటీగా తెలిసేది. నేను క్లారిటీగా తీద్దామనుకున్న టైంకి నా కాలిగేదో తగిలి సౌండ్ అయింది మేడం. దాంతో సరిగ్గా షూట్ చేయలేకపోయాను. నరసింహ, ఉమ్, ఆ వ్యక్తి చెవికి ఏదో ఉంది చూడు. అవును మేడం, చెవిపోగు. జూమ్ చేయి, ఫాస్ట్. ఎస్, ఈ వ్యక్తి ఎవరో చెవిపోగు పెట్టుకొని ఉన్నాడు. మాఫియాకి సంబంధించిన వ్యక్తిలా ఉన్నాడు మేడం. నో, అతను మాఫియా మనిషి కాదు. కాదని ఎలా చెప్పగలరు మేడం? మాఫియా వరల్డ్లో రమణ సాల్వా కింగ్ మేకర్. అతని ముందు ధైర్యంగా ఇలా కూర్చొనే అవకాశం అతను ఎవ్వరికి ఇవ్వడు. మాఫియా లీడర్ అయినా అతని ముందు ఒబీడియంట్గా ఉండాల్సిందే. మీరు చెప్పింది లాజిక్కే మేడం. ఐ అగ్రీ విత్ యూ. సో రమణ సాల్వా ముందు టీవీగా కూర్చున్న ఈ చెవిపోగు వ్యక్తి ఎవరు? ఈరోజు రమణ సాల్వతో మీటింగ్. ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా జరిగి వికాస్ తప్పించుకుంటే చాలు. ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతాను. రమణ సాల్వ గారు బోల్డంత డబ్బిచ్చారు. మేడం, మీకెలాగూ ఇటు రమణ సాల్వ మీద అటు వికాస్ మీద డౌట్గా ఉంది కాబట్టి ఒకసారి జైలర్ భైరవమూర్తి గారికి ఫోన్ చేసి అలర్ట్ చేయడం మంచిదేమో. ఒకసారి ఆలోచించండి. మన డౌట్కి ఇంకా క్లారిటీ రాకముందే చెప్పడం ఎందుకు నరసింహ? సరే మేడం, మరి ఇప్పుడేం చేయమంటారు? రమణ సాల్వను ఫాలో చేయమంటారా? రేపొక్కరోజు వదిలేసి ఎల్లుండి నుంచి ఫాలో చేయి. ఈలోపు ఆ చెవుపోగు వ్యక్తి ఎవరో నేను కనుక్కుంటాను. ఎస్ మేడం.
చంద్రశేఖర్ సార్ నమస్కారం. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరెలా ఉన్నారు? థ్యాంక్ యూ. లంక నాగరాజు గారు. కేసు అయిందే కదా? అవును. నమస్కారం. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. ఏంటి సార్, సంవత్సరం నుంచి మీ గురించి ట్రై చేస్తున్నాను. ఫ్యామిలీ వైజాగ్లో లేదని తెలిసింది. ఏలూరుకి షిఫ్ట్ అయ్యా. షిఫ్ట్ అవ్వలేదు, విక్రమ్ దెబ్బకి జంప్ అయ్యాడు. ఒకప్పుడు నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఇవాళ హైకోర్టులో టిపికల్ కేసులు టేకప్ చేసి చాలా మంచి పేరు సంపాదించాడు. ఇవాళ సిటీలో నెంబర్ 1 లాయర్. మీలాంటి గొప్ప లాయర్ పరిచయం అవడం నా అదృష్టం. ఇప్పటి వరకు 15 కేసులు వరుసగా గెలిచి రికార్డు బద్దలు కొట్టాను. కానీ 16వ కేసు మాత్రం ఓడిపోయాను గురువుగారు. ఏంటా కేస్? అదే సార్, మీ శత్రువు లాయర్ అమృత చేతిలో ఓడిపోయాను. అమృత అంటే మన బొబ్బర్లంక సీతేనా? అవును నాగరాజు గారు, ఆ అమృతి. అసలు ఏంటా కేసు? మీకు తెలీదా? వికాస్ కేసు సార్. నిజం చెప్పాలంటే అమృత అద్భుతంగా వాదించి ఆ వికాస్కు ఉరిశిక్ష వేయించింది. గురువుగారిలో టెన్షన్ పెరిగిపోతున్నట్టుంది. వికాస్ సంగతి పక్కన పెట్టేసి లాయర్ అమృత గురించి ఇన్ఫర్మేషన్ చెప్తావని నిన్ను పిలిపించాను. లాయర్ అమృత గురించా? ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? ఆ కేసు తర్వాత అమృత హైదరాబాద్లో ఉందా? ఇక్కడ లేదు. లేదా? అవును, బార్ అసోసియేషన్లో లాయర్ అమృత గురించి చాలా పుకార్లున్నాయి. నిజమేంటో తెలియదు కానీ ఆ అమ్మాయి 6 నెలల క్రితం సిటీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందంటున్నారు. ఏంటి అందరు అలా షాక్ అవుతున్నారు? 6 నెలల క్రితమా? అవునండి. 6 నెలల క్రితమా? అవును సార్, 6 నెలల క్రితమే. గురుగారు, అక్కడ బొబ్బర్లంక సీత వచ్చి కూడా 6 నెలలైంది. ఇక్కడ లాయర్ అమృత వెళ్ళిపోయి కూడా 6 నెలలైంది. సో ఇప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గురువుగారు, అమృతతో ఏదైనా గొడవ జరిగిందా? సీరియస్ ఇష్యూనా? ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే అడిగాను అంతే. అమృత గురించి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను... అవసరం లేదు, నేను చూసుకుంటాను. మరి నేను వెళ్ళాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను నాగరాజు గారు. మంచిది. బాయ్ అండి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? సీత అమృత అన్న నా అనుమానం బలపడుతుంది నాగరాజు గారు. మరి ఆ అమ్మాయి లాయర్గా ఇక్కడ మంచి స్థితిలో ఉంటే ఎక్కడో ఉండే కోనసీమకు వచ్చి కట్టుబొట్టు మార్చుకొని పల్లెటూరు అమ్మాయి ఎందుకుంటుంది? అదే అర్థం కావడం లేదు నాగరాజు గారు. సరే, ఇప్పుడు మనం అనవసరంగా టెన్షన్ పడాల్సిందేమీ లేదు. మీరు అనుకున్నట్టుగా అమృత అయితే కోర్టుకి లాయర్గా వస్తుంది కదా? చచ్చినట్టు వస్తుంది. అయితే కోర్టులో తప్పకుండా కేసు గెలిస్తే ముసలోడి మీద నా పగ, మీ శత్రువు అమృత మీద మీ పగ తీరుతుంది. నిజమే, మన కత్తికి 2 వైపులా పదునుంది. లాయర్ అమృత రా రా, కోర్టులోనే తేల్చుకుందాం. చైతన్య ఇంకా రాలేదా? రాలేదన్నయ్య. ఒకసారి ఫోన్ చెప్పావా? చేశాను, 10 నిమిషాల్లో ఉంటాన్నారు. ఓ ఓకే. కారు వస్తుంది.